మంగళగిరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవల ఏపీ సిఐడి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి అంశంలో గుంటూరు సిఐడి ఆఫీసులో విచారణకు హాజరయ్యారాయన. దాదాపు 2 గంటల పాటు సిఐడి అధికారులు ఆర్కేను విచారించారు. విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆర్కే, టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నోటీస్ ఇవ్వడంతో తాను విచారణకొచ్చానని చెప్పారు. అసలు తనకు నోటీస్ ఇవ్వడమే దారుణమని, తాను ఆ రోజు అసలు అక్కడ లేనని, దాడి జరిగిన అంశం తనకు తెలియదని విచారణలో చెప్పినట్టు వెల్లడించారు. 2021లో జరిగిన అంశంపై పోలీసులు విచారించారని, 2019లో లోకేష్పై తాను గెలిచాను కాబట్టే తనపై తప్పుడు కేసులు పెడుతున్నట్టు అనిపిస్తోందని, రాజకీయ కక్షతోనే తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఆర్కే. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఛార్జ్షీట్ వేసే ముందు కావాలనే తన పేరును ఈ కేసులో చేర్చారని అంటున్నారు. అయితే లోకేష్ ఆర్కేను టార్గెట్ చేశారా, లేదంటే గత 5 ఏళ్ల పాటు అధికారం చేతిలో ఉందని, తామేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో చేసిన అరాచకాలతో స్థానిక ప్రజలే తిప్పికొట్టారా అన్న చర్చ సాగుతోంది. మంగళగిరిలో 2021లో టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డిని 121వ నిందితుడిగా తీర్పు. 2021లో మంగళగిరి టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డిని 127వ నిందితుడిగా చేర్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. వందల సంఖ్యలో దుండగులొచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ దాడిపై అప్పట్లోనే టీడీపీ కేసు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సిఐడికి ఈ కేసును అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సిఐడి విచారణను వేగవంతం చేసింది. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇటీవల సిఐడి అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు ఆర్కే. ఈ కేసులో 127వ నిందితుడిగా ఉన్న ఆయన తన మిత్రుడితో కలిసి స్కూటర్పై గుంటూరులోని సిఐడి కార్యాలయానికి వెళ్లి తన న్యాయవాది సమక్షంలో విచారణకు హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ విచారణలో సిఐడి అధికారులు ఆర్కేను పలు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. మీ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యేగా మీకు తెలియదా అని అధికారులు ప్రశ్నించగా, పార్టీలో జరిగే కొన్ని విషయాలు మాత్రమే తనకు తెలుస్తాయని, దాడి విషయం తనకు తెలియదని ఆర్కే సమాధానమిచ్చినట్టు సమాచారం. దాడిని మీరెందుకు ఖండించలేదు అన్న ప్రశ్నకు ఆ ఘటన పట్ల తాను తీవ్ర మనస్తాపం చెందానని, అందుకే దానిపై ఎక్కడా మాట్లాడలేదని, కనీసం ప్రెస్ నోట్ కూడా విడుదల చేయలేదని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కూడా తప్పిదమేనని ఆర్కే అంగీకరించినట్టు సమాచారం. ఆ సమయంలో తాను పొలంలో ఉన్నానని, కావాలంటే తన సెల్ ఫోన్ను పరిశీలించి లొకేషన్ చెక్ చేసుకోవచ్చని ఆయన అధికారులకు తెలిపినట్టు తెలుస్తోంది. మొత్తం మీద అధికారులు ఆర్కేను 38 ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. ఇక ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అదే నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లోనూ పోటీ చేసి లోకేష్పై కేవలం 5,000 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత సిఆర్డీఏకు చైర్మన్గా నియమితులయ్యారు. అనంతరం 2024 జనవరి 21న విజయవాడలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో పట్టుమని నెల రోజులు ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిబ్రవరి 20న వైసీపీ అధినేత జగన్ సమక్షంలో తిరిగి వైసీపీలో చేరారు. ఇదిలా ఉంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరు ఇప్పుడు వైసీపీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2019-24 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ తనకు తగినంత గుర్తింపు రాలేదనే విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే వైసీపీని వదిలి షర్మిల వైపు చూశారని అంటారు. వాస్తవానికి గతంలో జగన్కు అత్యంత సన్నిహితులైన వారిలో ఆర్కే ఒకరనే చెప్పాలి. ఈ క్రమంలోనే 2014-2019 మధ్య చంద్రబాబు పాలనలో అమరావతి పేరు చెప్పి తీవ్రమైన అవినీతి జరిగిందని చెబుతూ ఆయన కోర్టు మెట్లెక్కి పోరాడారు. అప్పట్లో తన పోరాటానికి పార్టీ నుంచి రావాల్సిన మద్దతు రాలేదనేది ఆర్కే అసంతృప్తి అని చెబుతారు. లోకేష్పై గెలిచిన ఆర్కేకు జగన్ కేబినెట్లో ఫస్ట్ లిస్టులో ఆయన పేరు కన్ఫర్మ్ అనే చర్చ జరిగింది. అయితే జగన్ ఏ దశలోనూ ఆర్కేకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇక 2024 ఎన్నికలకు కొన్ని నెలల ముందు సామాజిక వర్గ సమీకరణల ప్రకారం మంగళగిరి టికెట్ ఆర్కేకి ఇవ్వడం లేదనే ప్రచారం తెరపైకొచ్చింది. ఆ సమయంలో 2-3 పేర్లపై చర్చ నడిచింది. దీంతో ఎమ్మెల్యే పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆర్కే రాజీనామా చేశారు. వైసీపీలోని అంతర్గత రాజకీయాలే అందుకు కారణమని చెప్పకనే చెప్పారు.
అనంతరం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జనవరి 21న జగన్ సోదరి షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అక్కడ తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతొచ్చు ఏమో కానీ తిరిగి వైసీపీలోకి వచ్చేశారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే మంగళగిరి ఉండవల్లి ప్రాంతంలో ప్రజావేదిక కూల్చివేతతో వైసీపీ తన విధ్వంసానికి మొదటి పునాది రాయి వేశారని అంటారు. అప్పట్లో ఆ కూల్చివేతను స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే దగ్గరుండి పూర్తి చేశారన్న ఆరోపణలున్నాయి. అలాగే రాజధాని అమరావతి వినాశనానికి కూడా ఇక్కడి నుంచే వైసీపీ వ్యూహాలకు ఆర్కే శంకుస్థాపన చేశారని చెబుతారు. పేదల ఇళ్లకు ప్రభుత్వ పట్టాలిస్తానంటూ ఎన్నికలప్పుడు హామీలిచ్చిన ఆర్కే అధికారంలోకి రాగానే అదే పేదల ఇళ్లను బలవంతంగా బెదిరించి భయపెట్టి ఖాళీ చేయించి వారి కన్నీటి ఉసురుకు కారణమయ్యారన్న విమర్శలున్నాయి. అలాగే రాజధాని అమరావతిని సమాధి చేయడానికి ఆళ్ల జగన్కు తన వంతు సహకారం అందించారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. అలాగే మంగళగిరి చేనేతల సమస్యలను పట్టించుకోకుండా అధికారం ఉన్న 5 ఏళ్లు జగన్ చెప్పినట్టు చేసి వారి ఆగ్రహానికి గురయ్యారు ఆళ్ల. దాని ఫలితమే 2024లో కనీసం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కూడా కోల్పోయారు. ఆ 5 ఏళ్ల ఆర్కే వైసీపీ పాలన కళ్ళ చూసిన స్థానిక ప్రజలు 2024లో లోకేష్కు పట్టం కట్టారు. ఇక ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న లోకేష్ తన నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా మార్చుకుంటూనే మిత్రపక్ష పార్టీల నాయకులను కూడా కలుపుకుంటూ ముందుకెళ్తున్నారు. మీకు నాకు ఒక్క వాట్సాప్ మెసేజ్ దూరం మాత్రమే అంటున్న లోకేష్ రాజకీయం ముందు వైసీపీ చిన్నబోతోంది. మంగళగిరి అభివృద్ధి పట్ల లోకేష్ దూకుడు చూసినా, ఇక్కడి ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన నిబద్ధత గమనించినా ఇక మంగళగిరిపై వైసీపీ పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే అనిపిస్తోంది. ఈ అభిప్రాయాన్నే బలపరుస్తూ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య గాని, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గాని రాజకీయంగా తమ ఉనికిని కోల్పోయారని అంటున్నారు. కట్ చేస్తే ఇటీవల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నిర్వహించిన వైసీపీ గుంటూరు జిల్లా నాయకుల సమావేశానికి హాజరయ్యారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈ సమయంలో పార్టీలో గతంలో లాగా యాక్టివ్గా ఉండాలని ఆర్కేను వైవి సుబ్బారెడ్డి కోరారని తెలుస్తోంది. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇప్పిస్తానని కూడా సుబ్బారెడ్డి ఆర్కేకు హామీ ఇచ్చారని, ఇకపై మంగళగిరి నియోజకవర్గంలో యాక్టివ్గా ఉండాలని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది. కాకపోతే పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో చోటుపై మాత్రం హామీ ఇవ్వలేనని వైవి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ లాబియింగ్పై తనదైన శైలిలో నవ్వుతూ స్పందించిన ఆర్కే సుబ్బారెడ్డి ఇచ్చిన ఆప్షన్స్ను సున్నితంగా తిరస్కరించారని అంటున్నారు. ఈ సందర్భంగా తనకు అసలు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టంగా చెప్పారని సమాచారం. దీన్ని బట్టి చూస్తే స్థానికంగా తన పరిస్థితి ఏంటో తనకు అర్థమైపోయిందని, ఆర్కేను లోకేష్ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని ప్రజలే అంతా చూసుకుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.